దావోస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ను అమెరికాకు అప్పగించి తీరాల్సిందేనని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గ్రీన్లాండ్ భూభాగాన్ని డెన్మార్క్ కాపాడలేదని, ఒక అమెరికా మాత్రమే గ్రీన్లాండ్ను రక్షించగలదని అన్నారు. తన పాలనలో అమెరికా అభివృద్ధి పథంలో సాగుతుందని, అమెరికన్లు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడి చేశామని, వృద్ధి రేటు గణనీయంగా ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక ఇంజిన్గా అమెరికా నిలుస్తుంది అన్నారు. యూరోపియన్ యూనియన్ సరైన మార్గంలో వెళ్లట్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. Which was the largest in world history. We were losing more than $1 trillion every single year, and it was just wasted. It was going to waste. But in 1 year, I slashed our monthly trade deficit by a staggering 77%, and all of this with no inflation, something everyone said could not be done. There were a couple of brilliant people that actually thought I was doing the right thing. I thought I was doing the right thing. Now they all think I'm doing the right thing because they can't believe the numbers. American exports are now up by more than $150 billion. Domestic steel production is up by 300,000 tons a month, and it's doubling over the next 4 months. It's doubling and tripling, and we have steel plants being built all over the country. Nobody thought they'd see that. Factory construction is up by 41%. And that number is really going to skyrocket right now because that's during a process that they're putting in to get their approvals, and we've given very, very quick. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ పాలసీలను చంద్రబాబు వివరించారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ను బ్రాండింగ్ చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తాను ఉపయోగించుకున్నానని చెప్పారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని, దానివల్ల అభివృద్ధి జరుగుతుందని, తద్వారా పేదలకు సంక్షేమం అందవచ్చని సీఎం వివరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును మార్చే నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు. ఈ నూతన విధానం ద్వారా 2030 నాటికి రాష్ట్రానికి సుమారు 25 బిలియన్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. సుమారు 5 లక్షల మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రపంచ స్థాయి ఫార్మా సంస్థలకు తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా మార్చడమే ఈ ప్రణాళికలోని ప్రధాన ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. సైట్ విజిట్ పేరుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది సృజన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బామర్ది టెండర్ రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేయగానే రాత్రికి రాత్రే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారన్నారు. కేసీఆర్ హయాంలో సింగరేణిని కాపాడితే ఇప్పుడు అదే సింగరేణిలో అతిపెద్ద స్కామ్ జరుగుతుంది అన్నారు. అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఆయన ఎంత అందంగా చెప్పిండంటే, ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి ఆ వీడియో. ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని, ఈ కార్డు చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి, ఒక 100 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది, ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్నీ చాలా అవుతాయి అని చెప్పి ఎంత బాగా చెప్పిండంటే నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ కూడా అడ్డం పడాలి. గా లెవెల్లో చెప్పిండు, జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతలేదు. కార్డు ఎవలకు 2 ఏళ్ళు అయిపోయాయి, ఏడ పెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు? 6 గ్యారంటీలు, ఓ బాండ్లు, అఫిడవిట్లు, అన్ని కథలు చెప్పి, అడ్డగోలు మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ఇలా గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కినాక నడపస్తలేదు, ఏం చేయాలనో అర్థమైతలేదు. వాళ్ళకి తెలిసింది ఒకటి, పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు అంతే. ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు వేయండు. ఇప్పటికి 62 సార్లు ఎందుకు పోతాడు? మన కోసమో రాష్ట్రం కోసమో కాదు, పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి, జీ హుజూర్ అనాలే, సల్యూట్ కొట్టాలి, నా పోస్టు జర దండం పెడతా, ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి, ఆడ మూట పెట్టాలి, దండం పెట్టాలి, రావాలి, అమ్మాయి అనుకుంటా. ఇది ముందే చెప్పినాం. ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమైతుంది, మన జుట్టు అలా చేతులు పెడితే తెలంగాణ ఆగమైతుంది. కాంగ్రెస్ ఓడైనా బీజేపీ అయినా ఒకటి సంచులు మోసేటోడు, ఇంకోటి చెప్పులు మోసేటోడు, పెద్ద తేడా ఏం లేదు. ఒకలేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడిపుతారా అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక. ఎవరో మీకు ఎరకన్నా నేను చెప్పా,
ఎరికే కదా, ఎరికే కాకపోతే మరి సుమన్కి చెప్పి వీడియో పంపిస్తాం మీకు చూసుకోరు. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందేమో స్కీములు అన్నారు, ఇలా చేస్తున్నది మాత్రం మొత్తం స్కాములే. ఆ స్కామ్ లో నిన్న పెద్ద స్కామ్ బయటపడ్డది, మీరు చూసే ఉంటారు. సింగరేణిలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింగరేణి లాభాల బాట పట్టించి నష్టాల నుంచి గట్టెక్కించి కార్మికులను కడుపులో పెట్టుకొని కార్మికులకు 10 హామీలు ఇస్తే 9 హామీలు నిలబెట్టుకున్నాం. 90% మనం వారికి పూర్తి చేసి కార్మికుల కడుపు నింపే ప్రయత్నం మనం చేసినాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? కానీ కాంగ్రెస్ రాగానే ఒక కొత్త నిబంధన పెట్టిండ్రు. ఏమని? సైట్ విజిట్ సర్టిఫికేట్ అట. అంటే ఏమిటిది? ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు చెన్నూరులో ఉన్నావు, ఇక్కడెక్కడో మహబూబ్ నగర్ లో ఒక పని పడ్డది. నిజానికైతే ఏంది, ₹1,00,000 దాటితే ఏ టెండర్ అయినా కూడా ఈ టెండర్, ఎలక్ట్రానిక్ టెండర్, ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు. ముఖ్యమంత్రి బామ్మర్దినాడు ఒక ఆయన, సుజన్ రెడ్డి అని, ఆయన ఫోన్ చేయాలి సీదా, నువ్వు ఎట్లెత్తావా టెండర్, మేము ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం, 4-5 మాట్లాడుకున్నాం, ఇగో నువ్వు వేయద్దు అని బెదిరిస్తాడు. ఆయన వినలేదనుకో అవతల ఫోన్ లా, వినకపోతే ఏం చేస్తారు, సింగరేణి నువ్వు వచ్చినట్టు అసలు సర్టిఫికేట్ అయ్యాడు, నువ్వు సైట్ మీదకి వచ్చినట్టు సర్టిఫికేట్ అయ్యాడు. సర్టిఫికేట్ లేకపోతే ఇక ముంగటి కాళ్ళకి అడ్డం పెట్టినట్టే కదా, పోనే రాదు ముంగటికి, నువ్వు బటన్ ఒత్తరాదు, టెండర్ వేయరాదు. ఇవాళ వీళ్ళు ఒక్కొక్క టెండర్ను 6,000 కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు వంచుకున్నట్టు తలా ఒకటి అనలస్. ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి గారి కంపెనీకి 250 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. అట్లా వరుసగా గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు, ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అనే వాళ్ళు ఉచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు, ఆయన తిట్టాలని తిడతలే నేను. ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు. మరి నీ ఫోన్ ఏమన్నా చూసిరేమో, నాకేమెరక ఎవరికేమెరక, మంత్రులకు. పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, దొంగలు నోటు పట్టుకుంటాడే పోలీసు వాళ్ళు, వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు. మధ్యలో మాకేం సంబంధం, ఎవరికి సంబంధం? లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలెత్తారా ఎరా? మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుండే. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి? దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లులు కాదు, ఈయనకు తొండల పిచ్చిన్నది బాగా. నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు. అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే, అరే నువ్వు గవర్నమెంట్లా ప్రభుత్వాధినేతవు, ముఖ్యమంత్రివి, పని చేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలు ఇడుస్తా. నువ్వు గట్టిగా అడిగినావు, ఏమైనా నెలకు 2,500 ఏడవా నీ మహిళలకు ఇస్తా అంటివి కదా, ఆడోళ్ళకి ఇస్తా అంటివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు, వాళ్ళకు కూడా నేర్పించేస్తారో ఏం పాడు ఇవన్నీ. ఈయన బాధ ఏదో నాకు అర్థమవుతుంది. నువ్వు ముఖ్యమంత్రివి, ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా, 4 మంచి పనులు చేయాలి, శబాష్ అనిపించుకోవాలి. ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ 9 అట. ఆ 9 బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నారట. కోసుకుంటే ఇంకో 3వ మంత్రి, ఆయన పేరైంది వెంకటరెడ్డి వచ్చి, అగో మీ ఇద్దరే తింటారా కేకు, నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు. వెంకటరెడ్డి అడిగితే, అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లా ఒక స్టోరీ వేసిరు. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ వేసిరు. వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిసి, ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి, కానీ ఇట్లా చేయకుండ్రి, నేను చాలా మంచోని అని ఈయన యాక్టింగ్ చేసి చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఒక్క దెబ్బకు 2 పిట్టలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది. అగో ఇట్లా చేస్తారు, నన్ను ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా, నువ్వు దోసుకుంటుందంతా నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి. రద్దు చేసినాక ఏమైంది, మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావురా భయ్, మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో. ఇప్పుడు ఇక కుడితిలో వాడు ఎలక లెక్క కొట్టుకుంటారు, ఎక్కడోడు అక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు, ఇంకోటి అటేటో వేయండు, ఇంకోటి ఇటేటో వేయండు, కానీ ఎవ్వడు తేలుగుట్టిన దొంగలేలు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి. ప్రతిపక్షాలపైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శ్రీరాముడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్తోనే నిజామాబాద్ అభివృద్ధి సాధ్యమని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకుల తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, వాటిపైన నోటీసులు ఇస్తే బాధ ఎందుకని అన్నారు. కేటీఆర్, హరీష్ రావులు బట్టకాల్చి మీదే వేసే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికల లబ్ధి కోసం నోటీసులు ఇస్తున్నారనేది సమంజసం కాదని ఆయన అన్నారు. వాస్తవం ఉంటే మేము చర్చించి సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాము. ఏమీ లేకుండానే బురదలే ప్రయత్నం చేయడము, మీరు 10 ఏళ్ల హయాంలో చేసినటువంటి తప్పిదాల మీద ఇలా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇలా హరీష్ రావు గారిని సుట్టి పిలవగానే ఎన్నికలకు ముందు చేశారని, ఎన్నికల లబ్ధి కోసం చేశారని, రాజకీయ కక్షతో చేశారని అసలు నేను ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అత్యంత హేయమైన నేరము.
అలాంటి ఘోరమైన నేరం మీరు చేస్తున్నారు 10 ఏళ్లుగా. రాజకీయ నాయకుల యొక్క, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లే కాకుండా బడా బడా పరిశ్రమకవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేట్ వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. వాస్తవాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ఆపరేటింగ్ సంస్థలకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము వారు ట్యాపింగ్ చేస్తా ఉన్నారు. ప్రతి 15 కోసం రిపోర్ట్ ఇస్తారు. యాదృచ్ఛికంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ఆ 15 రోజులు రికార్డు చేసింది డిసెంబర్ 15 తారీఖు మాకు తీసుకొచ్చి ఇచ్చినారు. దాని ద్వారా ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వాస్తవం బయటకు వచ్చింది. దాంట్లో దోషులుగా ఉన్నట్టు మీరు నిజంగా తప్పు చేయకుంటే మీరు సంజాసి ఇచ్చుకోండి, వివరించుకునే ప్రయత్నం చేయండి. కానీ ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీకు చిట్టా ఇస్తాను. దీంట్లో సింగరేణి కోలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోడ్ చేసి కాంట్రాక్టర్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ విధ్వంసం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. నైని కొలి విషయంలో కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. బీఆర్ఎస్ సహాయంలోనూ అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆ రోజు కొందరు వ్యక్తులకు లాభంగా చేకూరేలాగా వివరించారని అన్నారు. సింగరేణి అక్రమాలపైన సిబిఐ దర్యాప్తు జరగాలన్నారు. రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుంది అన్నారు. సింగరేణి మైనింగ్కు ముందుకు వస్తే చేయలేమని ప్రైవేటుకు కట్టబెట్టారన్నారు. సంస్థని బెదిరించి లేఖ రాయించారు. ఈ వివాదంలోకి తనను కూడా లాగుతున్నారన్నారు. సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల యొక్క రక్తాన్ని, సింగరేణి కార్మికుల యొక్క చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా బోర్డులో చర్చించారు, బోర్డులో చర్యలు తీసుకోవడం. చివరకు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే డీసెంట్ నోట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా ముందుస్తుంది. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది? మంత్రుల మధ్య జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తుంది. వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. 200 కోట్లతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం నిర్మాణానికి బట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, తుమ్మల శంకుస్థాపన చేశారు. తెలంగాణలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాల నిర్మాణానికి 200 కోట్లు కేటాయించామన్నారు. ఒకే ప్రాంగణంలో విద్య, ఆటలు, హాస్టల్, ల్యాబ్స్, డైనింగ్, క్రీడలు అన్నీ ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఎన్నికల సమయంలో చేసిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. పారదర్శకత, నిబద్ధత, సంకల్పంతో ముందుకు సాగుతున్నామని బట్టి అన్నారు. ఉమ్మడి కుటుంబంగా ఎదగాలి. అది చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులతో నేర్పించాలి. అలా నేర్పించాలంటే అందరికీ కలిపి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్, ఒక ఉమ్మడి కుటుంబం లాగా తల్లిదండ్రులు విద్యాబుద్ధులు ఎట్లా నేర్పుతారో ఆ రకంగా ఆ పాఠశాలలో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఒకటే దగ్గర పెట్టి తమ భేదం లేకుండా చిన్ననాటి నుంచే వారిలో ఒక ఆలోచన రేపాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి ఆలోచన చేశాం. వ్యవసాయం మా అందరికీ ఒక పండగలాగా చేయాలనేటువంటి ఆలోచన. అందుకే వ్యవసాయం కోసం ఆనాడు మీరు మిగతా అంశాలన్నింటినీ బంద్ చేసి కేవలం రైతు భరోసా ఇస్తే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి, లేకపోతే పాలీ హౌస్లు ఇవ్వాలి, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి. రైతులు పండించుకోవడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. పండించిన పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఒక్కటే కాదు, అవసరమైతే ప్యాడీ లాంటి దానికి బోనస్ లాగా క్వింటాకి 500 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు రైతాంగ సోదరులకి వారి వ్యవసాయం పండగ చేయడం కోసం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు నేరుగా వ్యవసాయం రైతుల కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇన్ఛార్జి మంత్రి సీతక్క పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బీజేపీ ప్రజాప్రతినిధి కేంద్రం నుంచి నిధులు తెస్తే కేంద్ర రాష్ట్ర నిధులతోటి పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చేసుకోవచ్చని మంత్రి సీతక్క అన్నారు. ఆర్మూర్లో ఉన్న ప్రజాప్రతినిధి కేంద్ర నిధులను తీసుకొస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేసుకోవచ్చని మంత్రి సీతక్క అన్నారు. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి రోడ్లకు, బడులకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. నాయకత్వం
వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి కార్యక్రమంలో పాల్గొన్న రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్వేష్ రెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. చాలా సంతోషం. మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. మా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలుగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా నిధులు తప్పకుండా శాంక్షన్స్ ఇస్తాం. కేంద్రం కూడా సంపూర్ణంగా సహకరించి మరి పట్టణాల అభివృద్ధికి సంపూర్ణ సహకరించి గ్రామాలలో కూడా ఉపాధి హామీ కూడా తగ్గించకుండా ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 100 రోజుల పనికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేదో ఆ పనుల ద్వారా అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 100 days వర్క్స్కు సంపూర్ణంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తే అత్యధికంగా నిధులు వస్తాయి. కాబట్టి దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆర్మూర్ కానీ బాల్కొండ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నాం. తెలంగాణలో మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. సొంత జిల్లాలో పనిచేస్తున్న వారు ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేస్తున్న అధికారులను పరిపాలనా కారణాలతో పాటుగా పదోన్నతులపైన మొత్తం 40 మందిని బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని జాయింట్ డైరెక్టర్ నారాయణరావు ఉత్తర్వులు స్పష్టం చేశారు. విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రస్తుత నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తారని జగన్ ప్రకటించారు. దాదాపుగా 1.5 పాటు ప్రజల్లోనే ఉంటారని జగన్ తెలిపారు. ఇకపై ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతోటి భేటీ అవుతానన్నారు. కూటమి ప్రభుత్వంపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా వివరిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు పాలన అంతా అబద్ధాలు, మోసాలేనని ఆయన మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి అన్నారు జగన్. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే, ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అంటే, ఈ రోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతా ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈ రోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చందు వీరవెంకట వసంతరాయలు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రమాదం అనంతరం బ్రెయిన్ డెడ్ పరిస్థితుల్లోనూ అవయవ దానానికి ముందుకు వచ్చిన వసంతరాయలు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యులకు అందించే 5 లక్షల బీమా చెక్కును కుటుంబానికి అందజేశారు. అలాగే కుమార్తె జాహ్నవికి వినికిడి లోపంతో పాటు మాట్లాడే సమస్య ఉన్నట్టు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ టీటీడీ శ్రవణ ప్రాజెక్టు ద్వారా అవసరమైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను.
అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే కష్ట సమయంలో ఇంకో 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో ఆర్డీవీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పాను. నేనేమన్నానంటే టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని వారికి అది కూడా వారికి తెలియజేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంపైన మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గత వైసీపీ హయాంలో రాష్ట్రంలోని రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వసతులు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆధునిక సౌకర్యాల కల్పనతోటి పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నో వర్క్ నో పే విధానం చట్టసభలో రావాలన్నారు. కొందరు సభ్యులు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు విధులకు రాకపోతే వేతనాలు నిలిపివేస్తారు కదా, మరి ఎమ్మెల్యేల విషయంలో అలా ఎందుకు చేరన్నారు? శాసనసభ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు నో వర్క్ నో పే విధానం వంటి సంస్కరణలు అవసరమన్నారు. ఈపీలో జరిగిన అఖిల భారత సభాపతుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంలో మేము చేస్తున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధమైంది. కేబినెట్ ఆమోదంతో ఫైల్ను పార్లమెంటుకు పంపాలని కేంద్రం డిసైడ్ అయింది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింది. 2024 జూన్ 2 తోటి ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాజధాని ఎంపిక నిర్మాణాలపైన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిచ్చింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని కేంద్ర హోంశాఖ కోరింది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ బడ్జెట్ సమావేశంలోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇక కేంద్ర కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపాలని నిర్ణయించారు. జగన్పై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి గ్రామంలో జరిగిన ఘటనపైన జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత కక్ష వల్ల జరిగిన హత్యకు రాజకీయ రంగు పొలంలో దారుణమన్నారు. వ్యక్తిగత కక్షల వల్ల సాల్మన్ హత్య జరిగిందన్నారు. దళిత డ్రైవర్ను హత్య చేయించిన ఘనత వైసీపీ ఎమ్మెల్సీది కాదా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ దళితులను పట్టించుకోలేదు అన్నారు. తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం ఇదంతా కూడా చాలా దారుణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూస్తే హైదరాబాద్ లో మత ఘర్షణల్ని ఉక్కుపాదంతో తొక్కేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. వీరేదైతే ప్రాంతాన్ని ఈరోజు చెబుతా ఉన్నారో పల్నాడు, ఈ పిన్నెల్లి గ్రామం తీసుకుంటే 2014-2019 మధ్యలో చక్కగా ఉన్న గ్రామం ఇది. ఇదే గ్రామంలో ఇదే సాల్మాన్ అనే వ్యక్తి అంటే
అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉధృత పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాల్లో మూసే. ట్రేడింగ్లో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది. సెన్సెక్స్ 270 పాయింట్స్ క్షీణించి 81,909 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 75 పాయింట్స్ నష్టపోయి 25,157 వద్ద ముగిసింది. ఐసిఐసిఐ బ్యాంకు, ట్రెంట్, బిఈఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ వంటి హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు వెలువెత్తాయి. ఇక మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్, ఆదాని పోర్ట్స్, ఇండిగో వంటి షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ పత్రం నుంచి కొంత కూలుకున్నాయి. ఇక డాలర్తోటి పోలిస్తే రూపాయి విలువ కూడా బలహీనపడింది. యూరోప్, గ్రీన్లాండ్ మధ్య ఉధృత పరిస్థితులు, అమెరికా టారిఫ్ చర్యలపైన ఆందోళనతోటి రూపాయి 0.70% తగ్గి 91.60 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు పెరగడం కూడా రూపాయిపై అదనపు భారం మోపింది. సమీప భవిష్యత్తులో రూపాయి 90.90 నుంచి 92 మధ్య కదలవచ్చని నిపుణులు భావిస్తున్నారు.